అన్నయ్య గారు పెళ్లి ఎంత బాగుందో. అవును మామయ్య, మా అమ్మకి ఇలాంటి విలేజ్ హౌస్ అంటే బాగా ఇష్టం. భలేవాడివి అల్లుడు. ఈ ఇల్లు మీదే అనుకోండి. అనుకుంటే అయిపోద్దా? తాజ్మహల్ నాది అనుకుంటాను. అయిపోద్దా? దాందేముంది, రాసిస్తాం. ఇదే కట్నం అనుకోండి. రిజిస్ట్రేషన్ తర్వాతనే పెళ్లి. చాలా మాట తప్పరు కదా. మాట తప్పటం మా బ్లడ్ లోనే లేదు. అనయ్య ఒక నిమిషం రానయ్య. వస్తాను. ఇదిగో బెంజి బాబు, ఈ తొక్కల ఇంటి కోసం ఈ డిస్కషన్ అవసరమా? నీకున్న ఆస్తి ముందు ఇల్లు లెక్క బొక్క. ఇప్పుడు ఒక కొత్త మ్యాటర్ ఓపెన్ అవుద్ది, చూడండి. అదేంటన్నయ్య, ఈ ఇల్లు సరస్వతి పేరు మీద ఉంది. నువ్వేమో అలా కమిట్ అయ్యావు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎలా చేస్తాం? అవునన్నయ్య. ఒక పని చేద్దాం. మనకున్న 100 ఎకరాల కొబ్బరి తోట ఇచ్చేద్దాం. నువ్వు వెళ్ళి ఈ ఇల్లు ఇవ్వడం కుదరదని చెప్పు. పో చెప్పేసి. ఏంటి మావయ్య మీటింగ్ పెట్టారు? ఏదైనా ప్రాబ్లమా? అలాంటిది ఏం లేదు అల్లుడు. ఈ ఇల్లు ఆ ఇల్లే ప్రాబ్లం. ఏంటి కాకపోతే ఇల్లు మీద కాదా? అబ్బే ఇల్లు మాదే, కానీ అది మా చెల్లెల పేరు మీద ఉంది. అదేమో ఫారెన్ లో ఉంది, దానికి మాకు రాకపోగలేదు. ఎంత పని చేశారు మావయ్య. ఇప్పుడే కదా రిజిస్ట్రేషన్ తర్వాతే పెళ్ళని మా నాన్న ముందు కమిట్ అయ్యారు. ఇప్పుడు ఎలా? ఏంటా పులిహార మీటింగ్లు? ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, పెళ్లి ఆపేద్దాం. అదిగో మా నాన్న స్మెల్ పెట్టేశాడు. ఇప్పుడు ఎలా? ఊరు బయట 100 ఎకరాల కొబ్బరి తోట ఉంది. అది మీ అమ్మకి ఇచ్చేద్దాం. అది గోల్డ్ మైన్ లాంటి ల్యాండ్. గోల్డ్ మైన్ తో మా అమ్మాయిని చేసుకుంటుంది మావయ్య. అసలే మా అమ్మ గోల్డ్ చాలా ఎక్కువ ఉంది. ఏం చేసుకోవాలో తెలియక దాన్ని కరిగించి గోడకు రంగేసుకుంటుంది. గోల్డ్ లో లేనిది ఈ ఇంట్లో ఏముంది? ఇదేమన్నా మైసూర్ ప్యాలెసా? మావయ్య మా అమ్మ సంగతి మీకు తెలియదు మావయ్య. అమ్మ హార్ట్ కి ఇప్పటికే 2 సెంట్లు ఇచ్చాం. ఒకసారి అమ్మ పిజ్జా కావాలంటే మా నాన్న బర్గర్ తెచ్చాడు. దాంతో అమ్మ హార్ట్ అటాక్ తెచ్చుకుంది. అప్పుడు మొదటి సెంట్ ఇచ్చాం. ఏంటి బర్గర్ కా? కాదు, పిజ్జాకి. ఇంకోసారి అమ్మ ఆడి కార్ కావాలంటే మా నాన్న ఎవడో వాడిన కార్ తెచ్చాడు. దాంతో మళ్ళీ హార్ట్ అటాక్ తెచ్చుకుంది. అప్పుడు 2 సెంట్ ఇచ్చి మా అమ్మని బతికించుకున్నాం. అయ్యో, ఒకసారి అది చూడండి మావయ్య, 2 సెంట్లతో సెల్ఫీలు ఎలా తీసుకుంటుంది. మా అమ్మ ఏదైనా తంది అని ఫిక్స్ అయితే తన గుండెల్లో దాచుకుంటుంది. అది కాదని తెలిస్తే హార్ట్ అటాక్ తెచ్చుకుంటుంది మావయ్య. 3 సెంట్ ఇద్దాం. అదేనా టెంటా? ఒకదానికాల ఒకటి వేయడానికి స్టెంట్. ఇప్పుడు ఏమన్నాను? టెంట్. అంత ముందు టెంట్. మావయ్య సూపర్ ఐడియా. ఏంటది? టెంట్ హౌస్ అంటే అదే మావయ్య. నేను చెప్తా. అంటే ఇప్పుడు మన పెళ్ళాలను ఎలా తీసుకొచ్చుకున్నాం, మన చెల్లెల్ని కూడా అలాగే తీసుకొచ్చి దాంతో సంతకం పెట్టించి పంపించేయాలి. అంతే కదా? టూ షార్ప్. దాని మొహం చూడడం నాకు ఇష్టం లేదు. మా అమ్మకి ఇంకో స్టెంట్ ఎంచడం నాకు ఇష్టం లేదు మావయ్య. నువ్వేం ఆలోచించుకో, అసలే వాళ్ళ అమ్మ పరిస్థితి బాలేదు. ఒప్పేసుకోనయ్యా. అల్లుడు, నాకు ఇష్టం లేకపోయినా నీకోసం ఒప్పుకుంటున్నా. థ్యాంక్స్ మావయ్య, మా అమ్మ ప్రాణాలు కాపాడారు. రే, అనే ఆ సరస్వతి కొడుకుని పిలవండి. ఏంటి పిలిచారు? ఒకసారి మీ అమ్మా నాన్నకి ఫోన్ చేయి. ఏమన్నానికి? ఎంతమంది ఉన్నారా నీకు అమ్మా నాన్నలు? అంటే మీరు అనుకునే అమ్మనాక, నేను అనుకునే అమ్మనాక కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్. మావయ్య వీటితో మనకి చాలా పని ఉంది, కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఒకసారి మా అమ్మ నాన్నకి ఫోన్ చేయండి. మీ అమ్మ నాన్నకి మామూలు ఫోన్ చేయడం ఏంట్రా? అది కాదు సార్, రాత్రి ఫోన్ వచ్చి మా అమ్మ నాన్న ఫోన్ చేశాను సార్. అందులో ఫీడ్ అవుతుంది కదా, మీకు తొందరపడితే చేయండి సార్. ఇదిగోండి. నేనే నేనా? ఎవరు? నేనే అన్నయ్య. నేనే మాట్లాడుతున్నా. చూడు, నా కూతురు పెళ్లి కుదిరింది. నువ్వు మీ ఆయన కలిసి వచ్చేయండి. అలాగే అన్నయ్య. రే, జాగ్రత్తగా వినండి. సరస్వతి వస్తుంది కదా అని దాంతో రాసుకో పోసుకో తిరగండి. పెళ్లాలతో ఎలా యాక్ట్ చేస్తున్నామో దాంతో కూడా అలాగే యాక్ట్ చేయాలి. పెళ్ళైన తర్వాత దాన్ని వీళ్ళని ఇక్కడి నుంచి గెట్టేయాలి. టెంట్ హౌస్, టెంట్ హౌస్, టెంట్ హౌస్. కార్తిక్ ఏంటి ఏంటి అసలు ఏం జరుగుతోంది కార్తిక్? ఏంటిదంతా గేమా? నాన్న బాబాయిలు మారిపోయి వాళ్ళని తీసుకొచ్చారని పాప అమ్మ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఇదంతా గేమ్ అని తెలిస్తే గుండాకి చచ్చిపోతారు. ఇంతమందిని మోసం చేసి నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. నాకు ఈ పెళ్ళొద్దు. అసలు గేమే ఆడకపోతే గెలుపు ఎక్కడి నుంచి వస్తుంది దివ్య? ఈ స్కీమ్ పేరుతో వాళ్ళందరినీ దగ్గర చేశాను. దీన్ని పర్మనెంట్ చేయటమే నా ఏం. వాళ్ళు చేసిన తప్పునే వాళ్లే సరిదిద్దుకునేలా చేస్తాం. ఇదంతా జరిగాకే మన పెళ్లి, ఓకేనా? అన్నా తమ్ముని కొట్టాడు, ఆ భూపతి ఇంట్లో ఉన్నాడంటనా? ఆ భూపతి ఆడి కూతురికి ఆడి పెళ్ళేంటనా? జాతరలో మేకలు చేరినట్టు అందరూ ఒకే చోట చేరారనమాట. ఆ భూపతి గారి ఇంట్లో జరగబోయేది పెళ్లి కాదురా, బలి.
బానే ఉన్నామమ్మా రండి మామయ్య పలకరించండి. టెంట్ హౌస్. బాగున్నా. ప్రయాణం ఎలా జరిగింది? బాగానే జరిగింది బాబు. చాలా దూరం నుంచి వచ్చారు, రెస్ట్ తీసుకుంటారు. రండి. స్వీటీ సడన్ గా ఇదేంటి ఇచ్చిందంటారా బాబు? ఈ ట్విస్ట్ ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏదో చేసి మనం చేపద కొంపలు అంటుకుపోతాయి. అదే హాయ్ డార్లింగ్. నేను ఇక్కడికి వస్తానని నువ్వు అసలు ఎక్స్పెక్ట్ చేయలే కదా. మ్యారేజ్ ఇక్కడ ఫిక్స్ చేశారని నాకు చెప్పవా? కనీసం ఫోన్ కూడా చేయవా? ఈ అమ్మాయి ఎవరు? మా కాబోయే కోడ్లు అన్నయ్య. అవును, నేనే పెళ్లి కూతురు కదా. అవునా అల్లుడు? మరి నువ్వు తలుపుతున్నావు? మెడ్ నొప్పి. ఆంటీ వీళ్ళంతా మనకి రిలేటివ్సా? ఈ వైట్ అండ్ వైట్ ఎవరు? స్వీటీ మా అన్నయ్య, నీకు బాబాయ్ అవుతారు. తనకి రిలేషన్స్ అంతగా తెలియదు అన్నయ్య. నైస్ టు మీట్ యు. పెళ్లి అరేంజ్మెంట్స్ బాగా చేయండి. లోపలికి రండి. బాబు కూడా చాలా దూరం నుంచి వచ్చావు కదా, రెస్ట్ తీసుకుని కానీ. మ్యూజిక్ బాగా రొమాంటిక్ గా మెయింటైన్ చేస్తున్నారు మేడం. తన్ని తీసుకొస్తానని ఇక్కడే సెటిల్ అయిపోయాం. యు ఇడియట్. కుడితే నవ్వుతావిట్రా. యు కమ్ ఇన్సైడ్. ఐ వాంట్ టాక్ టు యు. బై కార్తిక్. బాయ్. కార్తీక్ లోపలికి పిలుస్తుంది ఏంట్రా? ఇవన్నీ ఎందుకమ్మా? తనని కోడలుగా మన ఇంటికి తీసుకొస్తావు అనుకున్నాను గాని నన్ను నా పుట్టింటికి తీసుకొస్తావు అనుకోలేదురా. అవునా? స్వీటీని ఎంత తీసుకొచ్చారు? అది కార్తీక్ పెళ్ళంటండి. త్వరగా బయలుదేరమని అన్నయ్య ఫోన్ చేశాడు. మీ అన్నయ్య మీరు టికెట్స్ బుక్ చేయండి. ఇప్పుడే బుక్ చేస్తారు. కార్తిక్ కి పెళ్ళేంటి? ఆ, అంటే ఇప్పుడే మా అన్నయ్య ఫోన్ చేసి కార్తీక్ పెళ్లి ఫారెన్ లో ఎందుకు, మన సంప్రదాయం ప్రకారం మా ఊర్లో మా ఇంట్లో చేద్దాం అంటున్నారు. మరి నేను రాకుండానే పెళ్ళైపోతుందా? భలేదానవే, ఇప్పుడే ఫోన్ వచ్చింది. అంతలో నువ్వు వచ్చేసావు. వావ్! నాకు ఇండియన్ వెడ్డింగ్స్ అంటే చాలా ఇష్టం. అంకుల్, ఈ విషయం కార్తిక్ చెప్పదు. సర్ప్రైజ్ చేద్దాం. ఎప్పటి నుంచి అదే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తావు ఏంటో. నా స్వీటీకి ఏ కలర్ బాగుంటుందంటావు? ఇప్పుడు దాని టాపిక్ అవసరమా? ఓ ఆఫ్ కోర్స్, ఏదైనా బాగుంటుంది అనుకో. ఇదిగో వదినా, ఇది కట్టుకో, బాగుంటుంది నీకు. రే, టెంట్ హౌస్ అన్నయ్య, టెంట్ హౌస్. పెళ్లి కూతురు పిలవండి. చీరలు సెలెక్ట్ చేసుకుంటుంది. బాబోయ్, ఇది ఊపుకుంటూ వచ్చేస్తుంది. ఓ షీఈస్ కమింగ్. వెళ్ళి కవర్ చేయలేకపోతే దొరికిపోతుంది. నేనా? దివ్యతో నా పెళ్లి జరిగితేనే స్వీటీతో నీ పెళ్లి జరుగుతుంది. వెళ్ళు. ఆగండి మేడం. ఎందుకు? ఈ డ్రెస్ ఏంటి, ఈ ఎక్స్పోజింగ్ ఏంటి? మిమ్మల్ని అందరూ అదోలా చూస్తుంటే నాకు ఎబ్బోలో వచ్చినట్టు ఫీల్ అవుతున్నాను. ఇదే పెళ్లి కూతురు చీర. అవునా? చాలా బాగుంది. నిజంగా? ఏంటిది? ఇది పెళ్లి కూతురు శారీనా? మా ఇంట్లో సర్వెంట్ కూడా వేసుకోదు. నాకు నచ్చింది, నీకు నచ్చడం కాదు, నాకు నచ్చాలి. పెళ్లి కూతురుకి ఇంత చీప్ శారీ సెలెక్ట్ చేస్తారా? దీని కాస్ట్ ఎంత? లక్ష ఉంటది. వాట్? పెళ్లి కూతురు శారీ మినిమం 10 lakhs ఉండాలి. శారీయే కాదు, ప్రతిదీ కాస్ట్లీగానే ఉండాలి. ఐ వాంట్ అ గ్రాండ్ వెడ్డింగ్. కోపంలో కూడా ఎంత కసిగా ఉన్నావే. కళ్ళల్లోంచి కామం గారిపోతుంది. కవర్ చేసుకోరా కదా. కరెక్టే, కళ్ళజోడు పెట్టుకుని కవర్ చేస్తాను. ఏంటి కార్తిక్ మాట్లాడవు? నువ్వు పెళ్లి కొడుకు కదా, నీకు రెస్పాన్సిబిలిటీ లేదా? పెళ్లి ఇక్కడ చేయడం కాదు, పెళ్లికి ఏం కావాలో చూసుకోవాలి. ఇక్కడ ఆర్గనైజేషన్ నాకు నచ్చలేదు. ఎందుకన్నా యూరోప్ లో పెట్టుకుంటే బాగుండేది. ముందు దాన్ని కంట్రోల్లో పెట్టు. శంకర్ నాకు చెప్తుందండి మామయ్య. అసలు అది ఎవర్రా నా కూతురు పెళ్లికి వచ్చి పెత్తడం చేస్తుంది? రేయ్, నీ పెళ్ళాంని కంట్రోల్లో పెట్టు. మీరేం కంగారు పడకండి సార్, పెళ్ళైన తర్వాత నేను కంట్రోల్లో పెడతాను కదా. రే, నీ పెళ్ళాంని వీడేంట్రా కంట్రోల్లో పెట్టేది? అంటే 10 మందికి ట్రై చేస్తే ఎవరో ఒకరి కంటలో ఉంటుంది కదా మామయ్య. అంతేగాని ఎవరో నీకు బాబాయ్, వెళ్ళరా. నువ్వు రారా చెప్తున్నారు కదా. అల్లుడు, ఇక్కడేం జరుగుతుంది? ఎందుకు ప్రతిదానికి ఆవేశపడతారు?
మీ చెల్లెలతో మనకి ఇప్పుడు చాలా పని ఉంది. అయినా మా అమ్మ నాన్న ఏమన్నా అంటే ఫీల్ అవ్వాలి కానీ అదెవరితో అంటే ఫీల్ అవడం దేనికి? రావు గారు మీకు చీర నచ్చింది కదా? షీఈస్ ద ఆడియన్. వాళ్ళకి నచ్చితేనే మనకి నచ్చినట్టు. అయినా మా స్టేటస్ కి చీర కాస్ట్ మినిమం 20 lakhs ఉండాలి. ఇది మసిగొట్టలా ఉంది. ఏమే మొన్న స్టవ్ తోడడానికి మసిగొట్టలేదన్నా? ఇదిగో ఇది ఉంచు. నాన్న అలా ఇచ్చినారండి, చీర గట్టిగా తగిలి అమ్మ సెంట్లు ఊడిపోతా. సారీ మై సన్. లగేష్ ఈ చీరలు వాళ్ళ తర్వాత ఇంటి సంగతి ఏంటి? ఇంకో 2 రోజుల్లో పెళ్లి. రిజిస్ట్రేషన్ ఎప్పుడు? నాకు తెలవాలి, నాకు తెలవాలి, నాకు తెలవాలి, నాకు తెలియాలి. అర్జెంట్ గా దాంతో సంతకం పెట్టించాలి. మనం పెట్టిన టార్చర్ అంతా ఇంత కాదు. ఇప్పుడు మన జుట్టు దాని చేతిలో ఉంది. సంతకం పెట్టనంటే పెట్టకపోతే 4 పీక్ పెట్టిద్దాం. ఒకవేళ అది పెడతానన్నా దాన్ని మొగుడు పెట్టిస్తాడా అని. అవసరమైతే వాడి పీక మీద కత్తి పెట్టైనా సంతకం పెట్టిద్దాం. ఈ పర్ఫ్యూమ్ మా పెద్దన్నయ్యకి. అన్నయ్య రండి రండి అన్నయ్య. గిఫ్ట్స్ అన్ని తీసుకుని నేనే వద్దాం అనుకున్నాను. పెద్దన్నయ్య ఇది నీకోసం. రగన్నయ్య ఇది నీకు. అవన్నీ తర్వాత ముందు నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటన్నయ్య? ఏం లేదు, ఆడపిల్లవ కదా అని నాన్న ఇల్లు నీ పేరు మీద రాశాడు. ఇప్పుడు అన్నయ్య వేరే వాళ్ళకి రాసిస్తానని మాటిచ్చాడు. నువ్వు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చి సంతకాలు పెట్టాలి. దాందేముందన్నయ్య, ఈ విషయం నన్ను అడగడం ఎందుకు? పేపర్స్ రెడీ చేసి ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టాను. మాకు మీ ఆస్తిపాస్తులు అక్కర్లేదు బావా. మేమంత దూరం నుంచి వచ్చింది మీ ఆప్యాయతల కోసం. మీ అందరికీ దూరమై తను 25 ఏళ్లగా ఎంత కుమిలిపోయిందో నేను చూశాను బావా. ఓ విషయం చెప్పనా బావా, మీ చెల్లి ఎన్నో రాత్రులు నిద్రలో ఎక్కులు పెడుతుంటే మంచినీళ్ళ కోసమేమో నీళ్లు తీసుకొచ్చి ఇచ్చేవాడిని. కానీ అవి కన్నీళ్లతో పెడుతున్న ఎక్కుళ్ళని తర్వాతే అర్థమైంది. ఈ గుమ్మంలో అడుగు పెట్టాకే తన కళ్ళల్లో ఆనందం చూశాను బావా. నాకు మీరు కావాలన్నయ్య. ఈ ఆస్తి పాస్తులు అవసరం లేదు. సరే సరే, మేమేదో ఊరికే చెబుదామని వచ్చాం అంతే. పదండి. అన్నయ్య చూసావా అన్నయ్య, సరస్వతిని మనం తప్పుగా అనుకున్నాం. మనం దాని మీద 25 ఏళ్ల పగరం పెంచుకుంటే అది మన మీద 100 ఏళ్ల ప్రేమను పెంచుకొని వచ్చింది. ఏంట్రా కరిగిపోతున్నారా? అది చేసింది మర్చిపోయారా? వదినా ఇది మీకోసమే తెచ్చాను. తల్లి నీకో దండం. నీ వల్లేగా 25 ఏళ్ళు మా మొగుళ్ళకి దూరంగా పడిచచ్చాం. ఆ దేవుడి దయవల్ల ఇప్పటికైనా ఇంట్లో కాలు పెట్టగలిగాం. వెళ్ళు వెళ్ళు, అవి తీసుకెళ్ళు. అత్తయ్య, అమ్మా మీరు ఇంట్లో అడుగు పెట్టింది ఆ దేవుడి దయవల్ల కాదు, అత్తయ్య దయవల్ల. దివ్య ఆగత్తయ్య, వీళ్ళకి నిజం తెలియాలి. ఏంటమ్మా నువ్వు అనేది? కార్తీక్ అత్తయ్య కొడుకు. చెప్పేశావా? మీ ఆడ దగ్గర ఏది దాగదే? అది కాదు కార్తీక్, అమ్మ వాళ్ళు. విన్నాను, అంతా విన్నాను. చూడండి అత్తయ్యలు, మా అమ్మకి తెలియకుండా ఒక తప్పు జరిగింది. దానివల్ల 25 ఏళ్లుగా మీరందరూ బాధపడుతూనే ఉన్నారు. దాన్ని తలుచుకుని ఇవి ప్రతి రోజు కుమిలిపోతూనే ఉంది. అందుకే దాన్ని సరి చేయడానికి నన్ను ఇక్కడికి పంపింది. మా అమ్మ ఆర్డర్ వేస్తే ఆకాశాన్ని భూమిని కలిపేస్తా. మిమ్మల్ని మామూలు కలపడం ఒక లెక్క. నన్ను క్షమించొద్దునా? అయ్యో, మా భర్తలకి దూరంగా ఉన్నావన్న బాధతో నిన్ను దూరంగా పెట్టాం, కానీ నువ్వంటే ఇష్టం లేక కాదు. నన్ను కూడా క్షమించొద్దునా? ఏమా హ్యాపీగా? ఓకే, ఇక్కడ అత్తయ్యలందరూ సెట్ అయిపోయారు. ఇంకా సెట్ అవ్వాల్సింది మామయ్యలే. వెదర్ హాట్ గా ఉంది, బాడీ హీట్ గా ఉంది. ఇదే స్వీటీ రూమ్ అనుకుంటా. ఇక్కడ పడుకున్నావా? ఆహా, పడుకున్నావా? లవ్లీ. నువ్వు నీ షేపు, నేను ఇలా చూస్తుంటే నా స్వామి రంగా సూపర్. అబ్బా అబ్బో, ఏం జరికిచ్చావే? అబ్బో, అబ్బా
టచ్ అయితేనే అలా మూవ్ అయిపోతున్నావంటే మన టచ్ పవర్ అలాంటిది. ఆ. ఏమే నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి నేను అనుకున్నా, కానీ ఇప్పుడు దొరికింది ఛాన్స్. రావే రా. చెప్పరా ఇంట్లో ఎవరు దాని మీద కన్వేశావు? ఎవరు అనుకోని నా రూమ్కి వచ్చావు? భూమికి 5 అడుగులు లేవు, నీకు అమ్మాయి కావాలా? అమ్మాయి కావాలంటరా? అమ్మాయి కావాలంటరా? చెప్పరా చెప్పు ఎవరి కోసం రూమ్ లోకి వెళ్ళావు? లేకపోతే చంపేస్తాను నిన్ను. చెప్పు చెప్పు. వెళ్ళింది నీకోసమని ఎలా చెప్పాలి? ఇలాంటి వాడిని అస్సలు స్పేర్ చేయొద్దు. వీడి స్పేర్ పార్ట్ తీసిపారండి. ఏంటి ఏమైంది? ఎందుకు కొడుతున్నారు? వీడు ఎవరు మీద కన్నేశాడు? నా రూమ్కి వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. చూస్తారంట. ఆగండి ఆగండి, నేను మాడతాను. ఏంటి వెంకీ ఇది? కంట్రోల్ చేసుకోవచ్చు కదా. నా వల్ల కావటం లేదురా. డ్రైవింగ్ రాకపోతే విమానాన్నైనా కంట్రోల్ చేసుకోవచ్చేమో కానీ కాబోయే ఆడిది కళ్ళ ముందు కనపడుతుంటే ఎలా కంట్రోల్ చేసుకుంటావురా? ఒక్కొక్కరిని చూసావా? కుమ్మిసలా ఉన్నారు. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి. ఓ అదా, ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా. యాదవ్ వీక్నెస్ నువ్వు. వీక్నెస్ ఏంటల్లుడు? ఏం లేదు మావయ్య, వీడికి నిద్రలో నడిచే అలవాటు ఉంది. డే టైం హీరోయిన్ శ్రీదేవి అంటే పడి చేస్తాడు, నైట్ టైం తను ఊహించుకుని నడిచేస్తాడు. Is it? అవును మేడం, రేపు పొరపాటున మీ రూమ్ లోకి వచ్చినా కొట్టకుండా కోఆపరేట్ చేయండి. చంపుతో. ఏయ్, వెళ్ళండ్రా. వాట్ యు డూయింగ్? ఐ డోంట్ నో వాట్ ఐఎమ్ డూయింగ్ మేడం. నువ్వు వీకెండ్ వెంకట్రావు కాదు, వీక్నెస్ వెంకట్రావు. ఈ విషయం తెలిస్తే బోని కపూరు నీది. అలా అంటావు నువ్వు రాకముందు ఒక్కటి చేసి నన్ను కుమ్మేశారు తెలుసా? ఓకే, 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 ఓకే. రాకిందంతా దిగిపోయింది. రే అంత ఎక్స్క్యూజ్ మీ మిస్టర్. అక్కడ బ్యాక్ యార్డ్ లో దానికి పసుపు పూసి స్నానం చేయించి హారతిస్తున్నారు. మార్నింగ్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఏం జరుగుతుంది ఇక్కడ? రేపే పెళ్లి, నన్నెవరూ పట్టించుకోవట్లేదు. అది పెళ్లి కూతురు కాబట్టి దాన్ని చేయిస్తున్నారు. నీకెందుకు చేయిస్తారంట? యు గైస్ ఆర్ టాకింగ్ టూ మచ్. ఏంట్రా దీని గొడవ ఏంట్రా? రోజు రోజుకి దీని అందం మరీ పెరిగిపోతుందిరా. ఇప్పుడు టెన్షన్ లో ఈ సౌండ్లు అవసరమా? మీతో నాకు మాట్లాడనవసరం. కార్తిక్, వాట్స్ గోయింగ్ ఆన్? ప్రతిదీ మాలను అడుగుతావేంటి? యు షట్ యువర్ మౌత్, ఓకే? ఐ యామ్ టాకింగ్ టు హిమ్ హియర్. మావయ్య, ఆగండి, చెప్తాను. రాగండ్రా, మీరు రాగండ్రా. ఏంట్రా స్వీటీ, వాట్స్ అవర్ ప్రాబ్లం? వాట్ ఎ టచ్, ఐ ఫీల్ ఇట్. రే, అసలు నేను పెళ్లి కూతురునేనా? నా దృష్టిలో మీరేనా? చూడు స్వీటీ, ఇండియన్ మ్యారేజెస్ లో ఇద్దరు పెళ్లి కూతురు ఉంటారు. ఒకళ్ళు పెళ్లి కూతురు, ఇంకొకళ్ళు తోడు పెళ్లి కూతురు. ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి కూతురు అనుకో, నువ్వు తోడు పెళ్లి కూతురు. నువ్వు పెళ్లి కూతురు అయితే ఆ అమ్మాయి తోడు పెళ్లి కూతురు. గాట్ ఇట్? వాట్స్ తోడు పెళ్లి కూతురు? తోడు పెళ్లి కూతురు, రియల్ బ్రైడ్. ఓకే, సో ఐ యామ్ తోడు పెళ్లి కూతురు. యా. పెళ్లి కూతురు కాదు, తోడు పెళ్లి కూతురు అన్నమాట. రామ్మా, నీ కూడా మంగళ స్నానం చేయిస్తా. ఆడపిల్ల కదన్నయ్య, దానికి చేయించి దీనికి చేయించకపోతే ఫీల్ అవుతుందేమో అని. అలాగే. ఈ డట్టి పిక్చర్ చూడలేక సస్తున్నాం. ముందు లోపల తీసుకెళ్ళి. ఏయ్, నువ్వేంట్రా? డర్టీ పిక్చర్ కాదురా, నా డ్రీమ్ పిక్చర్. డోంట్ హర్ట్ హర్. ఓయ్ నువ్వేంట్రా ఇంకా ఎలా ఉన్నావు? పెళ్లి కొడుకుని చేసే టైం అయింది, వెళ్ళి రెడీ అవ్వు. కొడుకు లాంటి వాడు కదన్నయ్య, పెళ్లి కొడుకుని చేసే టైం అవుతుందని అలా అన్నాను. నువ్వేం అనుకోవద్దు బాబు. ఇట్స్ ఓకే. రామ్మా. వెళ్ళు వెళ్ళు. ఈ టైంలో అన్నయ్య కూడా ఉంటే బాగుండేది కదా. అమ్మా, పెళ్లి కుమార్తెని తీసుకురండి. అది కూడా వస్తుంది ఏంట్రా? అదేనయ్య, తోడు పెళ్లి కూతురు. తోడు పెళ్లి కూతురు. తోడు పెళ్లి కూతురు. అమ్మా, అత్తమామల ఆశీర్వాదం తీసుకోండి. దివ్య, అదేంటమ్మా వాళ్ళ కాళ్ళకి దండం పెడతావేంటి? తగేష్, మా ఆవిడ బయట ఉంది. వరుస అవుతారు కదా అని నేనే వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోమన్నాను. అటు అనుకుంటే నా పిల్లం కూడా 25 సంవత్సరాల నుంచి బయట ఉంది. ఫుల్ ఆ బయట కాదరా. ఇంకే బయట? ఆ బయట. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. I like this culture.
నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. ఇదేంట్రా అన్ని ఓవర్ చేస్తుంది. అయ్యా పెళ్లి కొడుకు